నమస్తే సార్. నా పేరు సంతోష్ కుమారు. మా మిసెస్ రాజేశ్వరి. రమేష్ హాస్పిటల్‌కి బేబీ డెలివరీ కోసం అని వచ్చాము. వసంత మేడం గారు చాలా బాగా ట్రీట్ చేశారు. ఫస్ట్ నుంచి మాకు ఫాలో అప్ గానీ, మదర్ తాలూకా హెల్త్ రిలేటెడ్ టెస్ట్‌ల పరంగా గానీ బాగా చేశారు. మొదటి నుంచి కూడా తనకి నార్మల్ అవ్వడానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఎట్లా ఎక్సర్‌సైజెస్ చేయాలి, ఏం చేయాలి, ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు చాలా బాగా చేసేవాళ్ళు. చేయకపోతే ఇవి చేయాలి, చేయకపోతే ఎట్లా, అట్లా తను కొంచెం గట్టిగా చెప్పేవాళ్ళనమాట. తను ఇంటి దగ్గర కూడా నార్మల్ అవ్వడానికి తను ఫాలో అయ్యేది. డెలివరీ టైంలో ఏదైతే స్టాఫ్ ఉంటారో ఆ నైట్ టైం మాత్రం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మేము ఇన్‌కేస్ ఆ టైంలో మేము లేకపోయాము. దగ్గరలో లేనప్పటికి కూడా నైట్ టైం వాళ్ళు బాగా ట్రీట్ చేశారు. తనకి అరౌండ్ 10:00 నుంచి చిన్న చిన్న పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయనమాట. మేబీ 5 గంటల ఆ టైం అప్పుడు పెయిన్ హెవీ అయ్యాయి. తను తట్టుకోలేని పరిస్థితిలో ఇంకా నేనొచ్చే టైంకి కండిషన్‌లో నేను కంగారు పెట్టాను. ఏంటి ఇది ఇలా ఉంది, మీరు చేసేస్తారా, నార్మల్‌గా చేయకపోతే సిజేరియన్‌కెళ్ళిపోవాలి. ఇట్లైపు నా వేలో నేను తెలీదు కాబట్టి, మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి, మేము మా వైపు నుంచి కొద్దిగా ఫోర్స్ చేసినప్పటికి కూడా వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి ఇట్లా వాళ్ళు మాకు కొన్ని సజెస్ట్ చేశారు. తర్వాత అరౌండ్ 8:30 ఇలాగా తనకి డెలివరీకి తీసుకెళ్లారు. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు నార్మల్ డెలివరీ అవుతుందని. బేబీ కూడా బాగుంది. తర్వాత తనకి కూడా హెల్త్ కూడా పరంగా కూడా చాలా బాగుందనమాట. నార్మల్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇక్కడ రమేష్ హాస్పిటల్‌లో మేడం మాత్రం మమ్మల్ని బాగా ట్రీట్ చేసేవాళ్ళు. రెగ్యులర్‌గా బేబీ చెకప్స్ కానీ, తర్వాత మదర్ చెకప్స్ కానీ కంటిన్యూ చేస్తున్నారు. స్టాఫ్ పరంగా గానీ, క్లీనింగ్ స్టాఫ్ కావచ్చు, ఇక్కడ ఆర్టిజన్ స్టాఫ్ అందరూ కూడా పేషెంట్స్‌తో ఎట్లా మూవ్ అవ్వాలి ఏంటనేది హాస్పిటల్ మాత్రం చాలా బాగుంది. వసంత మేడం గారికి మా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో స్టాఫ్‌కి, ఆర్టిజన్ మొత్తం అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.